ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? మరి మొట్టమొదటిసారిగా తైలాభిషేక ఆరాధన భద్రాద్రి కొత్తడంలో 2వ శనివారం జరగబోతుందండి. మరి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెంలో మన క్యాంపస్లోనే జరగనే ఉంది. మరి తప్పకుండా మరి ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి జూలై నెలలో 2వ శనివారం మరి జూలై 12వ తారీఖు వస్తుంది. మరి ఈ 12వ తారీఖు జరుగుతున్న ఈ తైలాభిషేక ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శోధనలో ఉన్నా, ఎలాంటి మానసిక ఇబ్బందులతో ఉన్నా, ఆత్మీయ జీవితంలో వీటన్నిటిని బట్టి, ఈ సమస్యల్ని బట్టి ముందుకు సాగలేని స్థితిలో ఉన్నా, ఇదిగో అందరినీ కూడా ప్రతి దాని నుంచి ప్రభు విడుదలను అనుగ్రహించి చక్కని స్వస్థతనిచ్చి, అలాగే ప్రభు అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచనై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పరిగెత్తుకుంటూ రండి. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు దైవ సేవకులు ప్రభువు ఇచ్చిన అధికారం వరాన్ని చేత పట్టుకొని గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. రండి, పాల్గొనండి. మీ సమస్యల్ని ప్రభు తీర్చబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రభు కార్యాలు జరగబోతున్నాయి. మర్చిపోకండి, జూలై 12వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శనివారం అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబము దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా అద్భుతంగా ఆదరించబడుతున్నాం కదండి, చాలా దీవించబడుతున్నాం. దేవుని మాటలు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలను చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవుడు అద్భుతంగా మనలందరినీ నడిపిస్తున్నారు. మరి దేవుని మాటలు సత్యమైనవి కాబట్టి మనం వేసే ప్రతి అడుగులు కూడా మరి సత్యముగా మరి వేస్తూ ఉండగా ప్రభు ఆశీర్వాదాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు ధ్యానించినట్లే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని. ఇక్కడ మరి ఈ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువే తన చిత్తానుసారముగా మన అతిక్రమములను తుడిచివేసే దేవుడై ఉన్నారని చక్కగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. అవునండి, ఆయనే మన అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేసే దేవుడై ఉన్నారు. మనం చేసినవి ఏవి కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు కాదు, కానీ నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఎప్పుడైతే మనము మరి ప్రతి విషయములో మరి అన్నిటినీ దేవుని చేతులకు అప్పగిస్తూ, దేవా ఇదిగో నేను చేసిన ఈ భయంకరమైన పాపాన్ని, ఈ భయంకరమైన తప్పుని అయా తుడిచివేయండి, ఇదిగో మరొకసారి నేను ఈ తప్పు చేయనని పశ్చాత్తాపడుతూ ఇదిగో దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో వారిని ప్రభు గొప్పగా దీవించే దేవుడై ఉన్నారండి. వారి అతిక్రమములను ప్రభు తుడిచే దేవుడై ఉన్నారు. మనుషులు మనం చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని పదే సార్లు గుర్తు చేస్తూ ఉంటారు, కానీ ప్రభు అలా గుర్తుంచుకునే దేవుడు కాదండి. ఎందుకంటే నిశ్చయముగా ఆయనకు మన మీద అపారమైన ప్రేమ. మనం ఎప్పుడు కూడా దీవించబడాలని, గొప్ప స్థితిలో ఉండాలని, మన జీవితాలు మరి నూతనమైన జీవితాలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. అందుకనే మనం అడుగుతున్నది, మనం పశ్చాత్తాపడుతున్నది, మనం ప్రాధేయపడుతున్నది ప్రభు స్వీకరించి మన అతిక్రమములన్నీ కూడా ఆయనే తుడిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. చాలాసార్లు మరి అనుకోవచ్చు, నేను చేసిన తప్పుని ప్రభు క్షమిస్తూ ఉన్నారా, క్షమించారా, ఆయన నన్ను స్వీకరిస్తారా,
మనుషులు స్వీకరించరేమో కానీ ప్రభు చక్కగా స్వీకరించే దేవుడై ఉన్నారండి. ఆయన మనం చేసిన ప్రతి అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడు, ఇదిగో దేవుని అడుగు, దేవుని వెతుకు, దేవుని సహాయం కావాలని కోరుకో. అప్పుడు ప్రభు గొప్ప రీతిలో సహాయం చేసే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దగ్గర మనం ఎంతగా మన గురించి చెప్పిన వారికి అర్థం కాదు, కానీ ప్రభు దగ్గర నువ్వేంటో ప్రభుకి చెప్పు, ప్రభు సహాయాన్ని కోరు. ప్రభు నిన్ను ఒక అద్భుతమైన సువర్ణముగా మార్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయనే తనంతట తానే ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేసే దేవుడై ఉన్నారు. అలాగే ఏవి కూడా జ్ఞాపకం ఉంచుకోకుండా అద్భుతమైన రీతిలో మన జీవితాలను ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. అలాంటి దేవుడు నిజంగా మనకు దొరికినందుకు మనం ధన్యులమండి. అందుకని ఎప్పుడు కూడా ఈ మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ఏది చేసినా ప్రభు సహాయాన్ని కోరేవారిగా, అడిగేవారిగా, ఇంకెన్నడూ కూడా ఆ తప్పుని మరి రిపీట్ చేసే వారిగా మనం ఉండద్దండి. కొద్దిమంది ఎలా ఉంటారంటే చేసిన పొరపాటునే చేసి మళ్ళీ వచ్చి ప్రభు దగ్గర అడుగుతూ ఉంటారు. అలాంటి వారిని ప్రభు క్షమించరండి. మళ్ళీ వచ్చి అడిగిన వారు తిరిగి బయటికి వెళ్ళగానే అదే తప్పుని, అదే పొరపాటుని చేస్తూ ఉంటారు. ప్రభుకి అవమానం తీసుకొస్తారు, ప్రభుని ఆయాసపరుస్తూ ఉంటారు, దుఃఖపరుస్తారు, ఎంతగానో మరి ప్రభుని వేదనకి గురి చేస్తూ ఉంటారు. అలాంటి జీవితాలు మనకొద్దండి. మంచి జీవితాలుగా ఉందాం. ఎలాంటి విషయాల్లో నువ్వు బలహీనుడిగా ఉన్నా ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో ప్రభుని ఆశ్రయించు, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభా, ఇదిగోండి ఈ పరిస్థితిలో అయ్యా నేను ఈ పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు, మరొకసారి ఈ పొరపాటును చేయకుండా అయ్యా నన్ను భద్రపరిచే సహాయం చేయమని ఆ తప్పుని, ఆ పొరపాట్లను, ఆ బలహీనతలు విడిచిపెట్టి పడితే ప్రభు అద్భుతమైన రీతిలో ఏది కూడా జ్ఞాపకం ఉంచుకోకుండా నీకు మేలు చేసి నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ప్రభు ఇస్తున్న ఈ చక్కని మాట, నీ అతిక్రమములను నిన్ను తుడిచివేస్తానని ఈ మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు అద్భుతంగా మాట్లాడుతుండగా మరి ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి ప్రభు అద్భుతమైన రీతిలో ఒక గొప్ప కార్యాన్ని ఈ మాటల ద్వారా చేయును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. గొప్ప తండ్రి, మీ నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నీ అతిక్రమములను తుడిచివేతునని ఈ చక్కని మాటలు ఉదయకాల సమయంలో మీరు మాతో చేస్తున్న ఈ నిబంధనను మేము ఎప్పటికి కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా ఈ జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆశ్రయించే వారికి మాత్రమే ఉండ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు విన్నవారు ఎంతమందికి పశ్చాత్తాపడుతున్నారో, అడుగుతున్నారో దేవా, ఈ బలహీనతను తొలగించండి, ఈ పొరపాట్ల నుంచి నన్ను విడుదల చేయండి, ఇంకెన్నో నేను చేయనయ్యా, నన్ను క్షమించండి అయ్యా, ఇదిగోండి మీరు నాకు తోడే ఉండండి అయ్యా, నీ కృపచేత నింపమని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఇదిగోండి అయ్యా, ప్రభా ఇదిగోండి గొప్ప కార్యము మీరు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. పశ్చాత్తాపడి విడిచిపెడుతున్న వారు, ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్న వారు, ప్రతి బలహీనతను విడిచిపెడుతున్న వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. యేసు నామములో మీరు తోడే ఉండండి, సహాయం చేయండి. వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు, నీ బలము, నీ శక్తిని అయా ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ బలమైన కృపను, నీ ప్రభావం ఉంచుతూ బలపరచమని వేడుకున్నాం. నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతుండగా ప్రభా నూతనమైన దయా కిరీటంతో బిడ్డల్ని వర్ధలింప చేయమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో అనాథులను, విధవరాలను, ప్రభా లేని స్థితిలో ఉన్నవారిని, అయా చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నవారిని అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయం నుంచి మీరు విడుదల చేస్తూ గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ప్రభా ప్రతి విషయంలో మిమ్మల్ని ఆశ్రయించిన కృప చూపించండి. అందరినీ బ్లెస్ చేయండి. ప్రతి విషయం మీరు తోడే ఉండమని యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.